వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కెప్టెన్ విజయకాంత్ సతీమణి గెలుపొందారు. విరుదాచలం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దివంగత కెప్టెన్ విజయకాంత్ సతీమణి ప్రేమలత డిఎండికే పార్టీ తరపున పోటీ చేసి 2000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. డిఎంకే కూటమిలో భాగంగా డిఎండికే పార్టీ పోటీ చేసింది. విరుద్ నగర్ నుంచి ఓడిపోయినటువంటి ప్రేమలత కొడుకు విజయ్ ప్రభాకర్ విరుద్ నగర్ నుంచి ఓడిపోయారు. ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, ఈ గెలుపోటముల గురించిన డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో డిఎండికే పార్టీకి మిశ్రమ ఫలితాలు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే విరుదాచలంలో కెప్టెన్ విజయకాంత్ వారసత్వాన్ని ఆయన సతీమణి నిలబెట్టుకోగా వారి కుమారుడు మాత్రం ఓటమి చవి చూసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రధానంగా ఈ విరుదాచలం నియోజకవర్గం నుంచి డిఎండికే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ప్రేమలత విజయకాంత్ తన అభ్యర్థి అయినటువంటి సమీప అభ్యర్థి టీవీకే అభ్యర్థి అయినటువంటి విజయ్ పైన మరి సుమారు దాదాపు 918 ఓట్లతో మరి ఓట్ల మెజారిటీతో కూడా గెలుపొందిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ ఎన్నికల్లో మొత్తం ఏదైతే డిఎంకే కూటమిలో డిఎండికే కూడా పోటీ చేసింది. దాంట్లో భాగంగానే ఈ విజయాన్ని కూడా అందుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే విజయ్ ప్రభాకరన్ మాత్రం తన కుమారుడైనటువంటి విజయ్ ప్రభాకరన్ మాత్రం విరుద్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయకాంత్ కుమారుడు విజయ్ ప్రభాకరన్ ఓటమి పాలైన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇక్కడ ఈ ఓటమికి కారణం మరి ఓట్ల లెక్కింపులో కొంత ఆధిక్యం ఉన్నప్పటికీ కూడా చివరికి ఓటమి చవి చూడాల్సిన అవసరం వచ్చింది. ఒకవైపు అయినా కూడా ఆ ఓటమికి సంబంధించి ఓట్ల లెక్కింపులో కొంత తేడా వచ్చింది. ఖచ్చితంగా మరి రీకౌంటింగ్ చేయాలంటూ కూడా పట్టుబడిన పరిస్థితి కనబడుతా ఉంది. అయితే విజయకాంత్ మాత్రం అప్పుడు దివంగత విజయకాంత్ మాత్రం 2006లో ఇదే ఏదైతే విరుదాచలం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన పరిస్థితి కనబడుతుంది. రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇప్పుడు అదే స్థానం నుంచి మరి ఆమె సతీమణి గెలవడం గమనార్హంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే డిఎంకే ఏదైతే ఓడిపోయినప్పటికీ కూడా ఇక్కడ డిఎండికే సంబంధించినటువంటి వాళ్ళు ఒకరు గెలవడం, ఎవరైతే మరి వాళ్ళ సతీమణి గెలవడం, మరి కుమారుడు ఓడిపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. అంటే ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటి ఇద్దరు కూడా ఒకళ్ళు గెలవటం ఒకళ్ళు ఓడిపోవడం, ఇది అంటే ఒక మిశ్రమ ఫలితం ఒకే ఇంటిలో కనిపిస్తుంది. అంటే జనాలు ఎంత ఒకదానికి కూడా ఎంత మిశ్రమంగా స్పందిస్తున్నారు, ఎలక్షన్స్ లో ఎలా ఉంది జనాల నాడి అనేది కూడా ఇది ఒక ఉదాహరణగా చూడొచ్చా మనం? ఖచ్చితంగా. అంటే ఒకటే ఫ్యామిలీ అయినప్పటికీ కూడా నియోజకవర్గాలు వేరు వేరే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ నియోజకవర్గంగా మరి వాళ్ళు సాధించినటువంటి ఫలితం ఇది. నియోజకవర్గాల్లో వాళ్ళు కృషి కావచ్చు. అంటే గతంలో ఆయన ఇక్కడి నుంచే మరి ఎవరైతే విజయకాంత్ ఇక్కడి నుంచే పోటీ చేసి ఉన్నారు కాబట్టి ఆ విజయ పరంపర అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి ప్రేమలత విజయకాంత్ గెలిచిన పరిస్థితి కనబడతా ఉంది. సో మరి ఏదైతే విజయ్ ప్రభాకరన్ తన తనయుడు విజయ్ ప్రభాకరన్ మాత్రం ఏదైతే విరుద్ నగర్ కి సంబంధించిన నియోజకవర్గంలో మరి ఓడిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ నియోజకవర్గాలుగా వాళ్ళు ఏదైతే తీసుకున్నటువంటి ప్రణాళిక కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి పొలిటికల్ ఎజెండాస్ కావచ్చు, అవన్నీ కూడా దీంట్లో భాగమై ఉంటాయి. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ మనం ఏదైతే స్టాలిన్ విషయంలో కూడా చూస్తే మరి స్టాలిన్ ఓడిపోయినప్పటికీ మరి స్టాలిన్ కుమారుడు మరి గెలిచిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎవరు ఓడిపోయినా ఎవరు గెలిచినా కానీ అక్కడ లోకల్ గా వాళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, అక్కడ ఆపోజిట్ లో ఉన్నటువంటి పార్టీ అభ్యర్థులు కావచ్చు, ఇక్కడ మొత్తం కూడా ప్రధానంగా ఈ ఫ్యాక్టర్స్ అనేవి పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక సీనియర్ నేత మరి ఓడిపోయినప్పుడు తన కుమారుడు గెలవడం కూడా చర్చనీయాంశంగా మారింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రేమలత గెలవడం ఆమెకు అనుకూలించిన విషయం, అటు కుమారుడు ఓడిపోవడం కొంత బాధాకరమైన పరిస్థితి కనబడతా ఉంది. అయితే సత్య రీకౌంటింగ్ కోరుతున్నారు అంటున్నారు, అంటే ఎంత ఓట్ల తేడాతో ఓడిపోవటం జరిగింది? అయితే ఇక్కడ ప్రధానంగా ఓట్ల లెక్కింపు సమయంలో ఫస్ట్ ఏదైతే సెకండ్స్ ఉంటాయో అవి మొత్తం కూడా మరి ఒక కొన్ని రౌండ్ల వరకు కూడా మరి ఆయన పెద్ద ఎత్తున ఆధిక్యంలో ఉన్నారు. కానీ చివరికి ఓటమి లెక్కింపు వచ్చేసరికి మరి ఆయన ఓటమి చెందారు. ఏదేమైనప్పటికీ ఎన్నికల అధికారులు మాత్రం అంటే ఫైనల్ గా ఒకటే డిసిషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఓట్ల లెక్కింపు అనేది ఖచ్చితమైనటువంటి నిర్వహణ ఖచ్చితంగా జరిగింది. దీంట్లో అవకతవకలు ఏమీ లేవంటూ కూడా మరి ఈసీ అధికారులు చెప్పడంతో అక్కడ ఓటమి చవిచూసిన పరిస్థితి అయితే కనబడుతోంది. సో ప్రధానంగా మరి ఇక్కడ డిఎంకే కూటమిలో ఉన్నటువంటి డిఎండికే కొన్ని ఈ సీట్లు గెలిచినప్పటికీ కూడా ఖచ్చితంగా మరి డిఎంకే పార్టీ ఓడిపోయింది కాబట్టి సో ఈ విజయాలు మరి ఎంతవరకు పార్టీ క్యాడర్ కు ఎంతవరకు ఊదాన్ని పెంచుతాయనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది.
రైట్ సత్య, మీరు హోల్డ్లో ఉండండి. ఇక డిఎంకే కూటమిలో భాగంగా డిఎండికే పార్టీ పోటీ చేసింది. దీంట్లో విరుద్ నగర్ నుంచి ప్రేమలత కొడుకు విజయ్ ప్రభాకర్ ఓడిపోయారు. ఇక ఇదే చూస్తే ఇదే డిఎండికే పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ప్రేమలత తను మాత్రం గెలుపొందడం జరిగింది. విజయకాంత్ సతీమణి ప్రేమలత గెలుపొందారు. ఇక ఈ రకంగా చూస్తే కనుక మనం అంటే ఎన్నికల్లో కొన్ని పరిణామాలు అనేవి ఉంటాయి. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు గెలవటం, లేకపోతే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఓడిపోవటం, ఒకరు గెలిచి ఒకరు ఓడిపోవటం, ఇలాంటి పరిణామాలు చూస్తూ ఉంటాము. అంటే ఒక కుటుంబంలో ఒకళ్ళు గెలిచి ఒకళ్ళు ఓడిపోవటం. ఇప్పుడు కెప్టెన్ విజయకాంత్ సతీమణి విరుదాచలం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దివంగత కెప్టెన్ విజయకాంత్ సతీమణి ప్రేమలత ఒకవైపేమో గెలవటము, విజయకాంత్ కుమారుడు ఓడిపోవటం. దీంతో కూడా అంటే ఒకే కుటుంబం నుంచి మేము వచ్చాం కాబట్టి అదే సానుభూతి అవన్నీ కూడా వర్కౌట్ అయితే అదే ఫార్ములా అనుకుంటారు. కానీ అది నియోజకవర్గాలు మారినప్పుడు క్యాలిక్యులేషన్స్ అనేవి మారిపోతే అవతల క్యాండిడేట్ని బట్టి ఓట్లు అనేవి మారిపోతూ ఉంటాయి. అయితే స్వల్ప ఓటింగ్తో ఓడిపోయేసరికి కౌంటింగ్లో ప్రాబ్లం, మరొకసారి రీకౌంటింగ్ చేయాలంటూ కూడా ప్రేమలత కొడుకు విజయ్ ప్రభాకర్ అయితే కోరటం జరిగింది. కానీ ఈ కౌంటింగ్ విషయంలో మాత్రం అధికారులు అయితే మేము పక్కాగా ఉన్నామంటూ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు.